యువ మంత్రి కేటీఆర్ 41వ జన్మదిన వేడుకలు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు టీఆర్ఎస్ నాయకులు. ఆయన జన్మదినం పురస్కరించుకొని కేకులు కట్ చేయకుండా మొక్కలు నాటి విభిన్నమైన పద్ధతిలో శుభాకాంక్షలు తెలిపారు కరీంనగర్ పార్టీ నాయకులు. పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయమైన కేక్ కటింగులు చేయకుండా 10 మందికి అక్కరకు వచ్చే కార్యక్రమాలు తన బర్త్డే సందర్భంగా నిర్వహించాలని మంత్రి కేటీఆర్ సూచించారని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ సిటీలోని పలు చోట్ల ఎమ్మెల్యే కమలాకర్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ కేటీఆర్ బర్త్డే సందర్భంగా 410 మొక్కలు నాటామని వివరించారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా మంత్రి జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కుడైన కేటీ రామారావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 41వ సంవత్సరంలో అతను అడుగుపెట్టే వేళ విశేషంలో అతనికి మా కరీంనగర్ నియోజక పక్షాన కరీంనగర్ నగర పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. కేక్ కట్ చేయడం కానీ విదేశాలకు ఉంటే పరిమితం అవుతుంది, కానీ మన తెలంగాణ రాష్ట్రం కానీ ఇండియాలో అటువంటి సంస్కృతి లేదు, రాకూడదు కూడా. అందుకే నా జన్మదినం మీద ఎవరైనా నా అభిమానులు ప్రేమ అనురాగాలు ఉంటే భావితరం కోసం భావితరం భవిష్యత్తు కోసం ఒక చెట్టు నాటండి, అదే నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడము అని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది అయిన విషయాలు ఏం చేయకుండా కేవలం భావితరం కోసం అతను సూచించిన విధంగా కేటీ రామారావు సూచించిన విధంగా మేమందరం కూడా మా పిల్లలమందరం కూడా ఈరోజు చెట్టు నాటే కార్యక్రమం చేస్తున్నాం. 410 మొక్కలు ఈరోజు పొద్దున్నే మేము స్టార్ట్ చేయడం జరిగింది. 410 మొక్కలు ఈరోజు పెట్టడం జరుగుతుంది. ఏదైనా శుభ కార్యక్రమం కానీ వాళ్ళ ఇంట్లో పెళ్లి కార్యక్రమాలు కానీ ఏదైనా ఉంటే 10 మందికి భోజనం పెట్టితో పాటు ఇటువంటి చెట్లు నాటే కార్యక్రమం చేస్తే మనం చనిపోయిన మన పిల్లలకు ఇది అండగా ఉంటుంది. నిండుగా మెండుగా వర్షాలు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటే కార్యక్రమం చేసుకోవాలని చెప్తూ, మరోవైపున టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ జన్మదినం పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. సేవా కార్యక్రమాలు తన బర్త్డే రోజున చేపట్టాలని మంత్రి సూచించినందునే విద్యార్థి విభాగం నాయకులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణ విద్యార్థి టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఎస్విజేసి కాలేజీలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరిగింది. గౌరవ మంత్రి గారు ఒకటే చెప్పారు, భావితరం కోసం చెట్లు నాటే కార్యక్రమం చేపట్టండి, అదే మీరు మాకు ఆ శుభాకాంక్షలు తెలియజేయంగా అని చెప్పేశారు. అందుకే ఈరోజు 41 సంవత్సరాలకు 41 410 మొక్కలు నాటడం జరిగింది. ఈరోజు ప్రాణం కాపాడేందుకు రక్తదానం కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది. సభ్యత్వ నమోదు కూడా కార్యక్రమం చేసుకున్నాం. టీఆర్ఎస్బి ద్వారా ఈరోజు ఏనుగు రవీంద్ర రెడ్డి మా యొక్క గ్రంథాలయ చైర్మన్సన్ అతని ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చేసుకున్నాం. ఉన్న కళాశాలలో అందరూ మా విద్యార్థులు, ఏ ఒక్కరు కాకుండా అందరు విద్యార్థులు కూడా ఈరోజు సభ్యత్వం తీసుకున్నారు. కేవలం మా టీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మాత్రమే హైదరాబాద్ చెందిన పార్టీ, మిగతా అన్నీ కూడా ఢిల్లీ ప్రాంత పార్టీలు. కాబట్టి మాకు ఢిల్లీ పార్టీలు వద్దు, మాకు తెలంగాణ పార్టీ కావాలి, అది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఇది మా గర్వకారంగా భావిస్తుందని చెప్పి ఈ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనేది కేసీఆర్ కాదు, టీఆర్ఎస్ పార్టీ మాది, మా హక్కున్నదని చెప్పి వారు మనస్ఫూర్తిగా వాళ్ళు 5 రూపాయలు ఇచ్చేసి సభ్యత తీసుకుంటారు. కాబట్టి మేమందరం కూడా అందరికీ వారు శుభాకాంక్షలు తీసుకున్నాము. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోని యూత్ ఐకాన్గా పేరుగాంచిన కేటీఆర్ ఆయురారోగ్యాలతో జీవించాలని కోరారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం బాటలు వేస్తున్న కేటీఆర్ అడుగుజాడల్లో తాము కూడా నడుస్తామని ప్రకటించారు. ఆయన జన్మదినం పురస్కరించుకుని విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమే కాకుండా మొక్కలు నాటడం, పంపిణీ చేయడం వంటి కార్యక్రమం కూడా చేపట్టామని రవీందర్ రెడ్డి వివరించారు. కేటీఆర్ గారి 41వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో బ్లడ్ డొనేషన్ క్యాంపు మరియు చెట్ల పంపిణీ, చెట్లు నాటే కార్యక్రమాలు చేయడం జరిగింది. తనకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, రాబోయే రోజుల్లో కేటీఆర్ గారు అత్యున్నత పదవులను ఆకాంక్షించి తనకు ఆ పదవులు చెందాలని మేమందరం కోరుకుంటూ సీఎం గారి అడుగులు అడుగై అభివృద్ధికి బాటలు వేస్తూ, బంగారు తెలంగాణలకు బాటలు వేస్తూ తెలంగాణలోనే కాదు యావత్ దేశంలోనే యూత్ ఐకాన్గా పేరు పొందుతున్నటువంటి కేటీఆర్ గారు రాబోయే రోజుల్లో స్ఫూర్తి ప్రదాతగా తెలంగాణను దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో తన కీలక పాత్ర పోషించాలని తెలియజేస్తారు. కరీంనగర్ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని నగరంలోని ప్రతి స్కూల్, శ్మశాన వాటికలు, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడంతో పాటు ఇంకుడు గుత్ర నిర్మాణం కూడా చేపట్టామని తెలిపారు. కేటీఆర్కు మంచి ఆరోగ్యం ఇవ్వడంతో పాటు ఆయన మరిన్ని ఉన్నత పదవులు అలంకరించారని కోరారు. కేటీఆర్ గారి
జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ నగరంలోని అన్ని ఓపెన్ స్పేస్లలో ఎక్కడెక్కడైతే శ్మశాన వాటికలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్లలో అన్నిట్లో కూడా ఉచితంగా నీటి సప్లై, నల్లా కనెక్షన్ ఇవ్వడం, ఇనుకుడు గుంట నిర్మించడం, ప్రతి స్కూల్లో తప్పనిసరిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు చేపడుతున్నాం. ప్రతి ఓపెన్ స్పేస్లో కూడా అధికారులు స్వయంగా వెళ్ళి తప్పనిసరిగా మొక్కలు నాటాలి. అలాగనే శ్మశాన వాటికలో తప్పనిసరిగా మొక్కలు నాటాలనే బర్త్డే కానుకగా ఈరోజు కార్యక్రమాలు తీసుకున్నాం. ప్రతి స్కూల్లో, ప్రతి శ్మశాన వాటికలో, ప్రతి ఓపెన్ స్పేస్లో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. భగవంతుడు కేటీఆర్ గారికి మంచి ఆరోగ్యాన్ని, ఇంకా ఉన్నత పదవులు ఇవ్వాలని ఆ భగవంతుని కోరుతున్నాం. తెలంగాణ చౌక్లో ఏర్పాటు చేసిన మరో కార్యక్రమంలో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి విభాగం జిల్లా కోఆర్డినేటర్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కేటీఆర్ ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు. యూత్ ఐకాన్ ఐటీ రాముడు అన్న కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా స్థానిక తెలంగాణ చౌక్లో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సుమారు 1000 మంది విద్యార్థులమంతా కూడా హరితోద్యమ కార్యక్రమంలో కూడా ముందుండి మేము హరిత తెలంగాణగా మార్చడానికి కేసీఆర్ గారి ఆశయ సహాయంలో ముందుండి ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని సాధించామో అదేవిధంగా హరితోద్యమంలో హరిత తెలంగాణ సాధించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని స్థానిక తెలంగాణ చౌక్లో అన్న గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేయడం జరిగింది. రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరిన్ని బర్త్డేలు జరుపుకోవాలని రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ షామ్యూల్ ఆకాంక్షించారు. కరీంనగర్లో కేటీఆర్ బర్త్డే సందర్భంగా స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శామ్యూల్ మాట్లాడుతూ కేటీఆర్కి ఆయురారోగ్యాలతో పాటు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహిస్తూ ప్రజాసేవలో కొనసాగాలని కోరారు. కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈ కరీంనగర్ పట్టణంలో మనకు ఆహ్వానించినందుకు బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. కేటీఆర్ గారు ఆయురారోగ్యాలతోని ఈ రాష్ట్రం అభివృద్ధి దిశలో బంగారు తెలంగాణ సాధించడం కోసం తన బాధ్యతగా ఈ రాష్ట్రంలో మంత్రివర్గంలో ఉండి తను చేస్తున్న ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, పరిశ్రమల శాఖ కానీ బ్రహ్మాండంగా విరసిల్లాలని, తన ఆయురారోగ్యం ఉండాలని బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఆల్రెడీ హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. కరీంనగర్ గెస్ట్ హౌస్లో కేటీఆర్ పేరు మీద ఒక మొక్క నాటడం. రాజన్న జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక క్రాసింగ్ వద్ద మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వరదవెల్లి R&R కాలనీలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ లచ్చిరెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ ఆరోగ్యంగా ఉంటూ మరిన్ని పదవులు అలంకరించాలని కోరారు. కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి జన్మదినాన్ని పురస్కరించుకొని కొదురుపాక ఎక్స్ రోడ్లో కేక్ కట్ చేయడం జరిగింది. మరి R&R కాలనీలో వారి పేరు మీద మొక్కలు నాటడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇంకెంతో ఉన్నత స్థాయి పదవులకు ఎదగాలని కోరుకుంటూ ఎంపీపీ మాధవ్ మాట్లాడుతూ రాష్ట్ర అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న కేటీఆర్ ఎల్లవేళలా ప్రజాసేవలో ఉండాలని ఆకాంక్షించారు. కల్వకుంట్ల తారక రామారావు గారు ఐటీ శాఖ మంత్రులు గారి జన్మదిన శుభాకాంక్షలు మనం తరపున జరుపుతున్నాం. అలాగే జన్మదినం జరుపుకుంటూ మన కేక్ కట్ చేసి పనులు పంపిణీ చేయడం జరిగింది. మన యువనాయకులు ఎప్పుడు కానీ ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పని మేమందరి ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడపడానికి ప్రముఖ పాత్ర పోషించింది.